హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే మా నాన్నమ్మ స్టైల్లో మా అమ్మ చేసిన చేపల పులుసు అండి. ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, అలాగే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చేపల్ని చాలా మంచిగా శుభ్రం చేసుకోవాలండి. 1-2 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే ఆనియన్ పేస్ట్ అండి. మా మమ్మీ అయితే ఆనియన్ పేస్ట్ వేస్తారు. మేము తీసుకుంది ఒక చేపే కాబట్టి జస్ట్ ఒక 1 or 2 ఆనియన్స్ మాత్రమే వేసామండి. అండ్ అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలండి. అండ్ కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపోయేలాగా కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అండ్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఫస్ట్ కలుపుకోవాలండి. మా అమ్మ అయితే చేపల పులుసులో చేసేంతవరకు అసలు గరిటె అన్నది యూజ్ చేయదండి. మ్యాక్సిమం చేత్తోనే కలిపిద్ది అండి. ఎందుకంటే గరిటె పెట్టడం వల్ల ముక్క అన్నది ఇరిగిపోయి టేస్ట్ అన్నది అంతగా బాగోదని అంటుంది. సో అందుకని గరిటె అనేది యూజ్ చేయదు. అలాగే కొంచెం ఆయిల్, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో చింతపండు పులుసు అని చింతపండు పులుసు వచ్చేసరికి మనకు పులుపు, అంటే కొంతమంది పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు పులుసు అన్నది మనం వేసుకోవాలి. ఇలా మనం పులుపుని బట్టి చింతపండులో వాటర్ పోసుకొని చింతపండు దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలాగా మనం పులుసు అన్నది తీసుకోవాలి. చింతపండు పులుసు మొత్తం పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇంకా పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకుని ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 minutes అండి. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కూడా మనకి పులుసు దగ్గర అయిపోయి పులుపు అన్నది వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 minutes ఉంచితే సరిపోతుందండి. చేప ఎక్కువ ఉడికినా కూడా మళ్ళీ టేస్ట్ బాగోదు అంటారు కదా. సో మా మమ్మీ అయితే ఒక 15 to 20 minutes కన్నా ఎక్కువ ఒక 15 to 20 minutes ఉంచిద్దండి. ఇంకా లాస్ట్లో అయిపోయే ముందు కొంచెం ఫిష్ మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలానే టేస్ట్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా అమ్మ చేసే చేపల పులుసుకి ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. అంత బాగుంటుంది. పర్టికులర్గా మా డాడీకి చాలా ఇష్టం అండి మా మమ్మీ చేసే చేపల పులుసు అంటే. మరి మీకు కూడా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెళ్తూ వీడియోని లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.